ఒక విద్యా సంస్థ పెట్టే ముందు దానికి ఒక గ్రౌండ్, ఒక విస్తీర్ణం అనేది ఉంటుంది. అవునండి. మినిమం ఎంత ఉండాలి? హై కాంపిటీషన్లో మనకి రిటెన్షన్స్ కూడా తక్కువ ఉంది, మన వర్క్ హార్డ్ ఎక్కువ ఉన్నది. ఎలక్ట్రానిక్స్ మీద నుంచి కొద్దిగా తగ్గింది. అండ్ ఐ హ్యావ్ స్లోలీ షట్ డౌన్ మై స్టోర్స్ అండ్ టోటలీ నౌ ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఇన్ టు ద స్కూల్. సపోజ్ ఇప్పుడు గవర్నమెంట్ డిసెంబర్ లోపల స్కూల్స్ రన్ చేసుకోవచ్చని చేస్తే మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? అన్ని స్కూల్ 2 lakhs ఫీజ్, 3 lakhs ఫీజ్ తీసుకున్నా కూడా మన ఫీ స్ట్రక్చర్ లెస్ దెన్ 1 lakh ఉండాలి. ఎంతమంది స్టూడెంట్స్ స్టార్ట్ చేశారు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 1 month చాలా కష్టపడారండి మా టీచర్స్, యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్, యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్. ఎందుకంటే ఈ ఫీల్డ్ టోటలీ న్యూ కాన్సెప్ట్. మీ పిల్లల్ని ఇదే రంగంలో కంటిన్యూ చేస్తారా? ఇది చేస్తే ఇస్తా, కొద్దిగా వర్క్ హార్డ్ చేస్తే ఇస్తా. మొబైల్ గురించి అందరికీ అవగాహన ఉండదు. అవునండి. సో ఈ పేరెంట్స్ని మీరు ఎట్లా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు? డ్యాన్స్ క్లాసెస్, పీటీ ఇవన్నీ మళ్ళీ మేము ఇంట్రడ్యూస్ చేసాము. అప్పుడు పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. ఈ ఆన్లైన్ స్టడీస్ అనేది మీరు ఏ విధంగా దానికి సహకరిస్తారు? మాకు కూడా చాలా కష్టమవుతుంది యాక్చువల్లీ ఈ స్కూల్ నడిపియటము. మినిమం 5 feet, 3 feet మెయింటైన్ చేయాల్సి వస్తుందండి. ఈరోజు మన ముఖ్య అతిథి సోనీ ఎలక్ట్రానిక్స్ అధినేత, గత 25 సంవత్సరాల నుంచి విస్తృతమైన అనుభవం ఉన్న వ్యక్తి. ఈరోజు సోనీ మెహతా గారితో ముఖాముఖి కార్యక్రమం. అయితే ఇటీవల కాలంలో విద్యారంగంలో కూడా ప్రవేశించి విద్యార్థుల్ని ఒక గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మిగతా విషయాలు కనుక్కునే ముందు అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. రాజేష్ గారు, నమస్కారం. బాగున్నా. చాలా సంవత్సరాల తర్వాత మీతో ముఖాముఖి అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అవునండి, చాలా ఇయర్స్. ఐ థింక్ వి మెట్ ఇన్ 1999. థ్యాంక్ యూ. ముఖ్యంగా మీ బాల్యం అనేది ఎక్కడ గడిచింది? మీ చదువు, మీ బాల్యము, మీ విద్యాభ్యాసము, దాని గురించి చెప్పే ప్రయత్నం చేయండి. మా ఫాదర్ వాజ్ అ BHL ఎంప్లాయీ. మేము BHLలో పెరిగినాము, పుట్టినాము. ద స్కూల్ వాట్ ఐ హ్యావ్ స్టడీస్ ఇస్ BHL Higher Secondary School, and my education till 10th I have done in BHL Higher Secondary School. Apart from that, my mother also has worked hard with us to grow us and get into this level. She has worked too hard even compared to my father. సో మీరు ఎక్కడ దాకా చదువుకున్నారు? ఎక్కడ మీ విద్యాభ్యాసంతో పాటు అసలు ఈ ఎలక్ట్రానిక్ రంగంలో అడుగుపెట్టడానికి ఎవరు మిమ్మల్ని ప్రోత్సహించారు? మాకు యాక్చువల్లీ ఒక షాప్ ఓపెన్ చేశారు మా ఫాదర్ వెన్ ఐ వాజ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 11, అండ్ ఇట్ ఈస్ ఇన్ సమ్వేర్ ఇన్ 1989లో మా ఫాదర్ ఒక స్టోర్ ఓపెన్ చేశారు. దట్ వాజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ మెహతా ఫ్యాన్సీ జనరల్ స్టోర్. అది చందానగర్లో ఓపెన్ చేశారండి. నేను మా మదర్తో పాటు మేము కూడా అక్కడ కూర్చొని వీ యూస్ టు సెల్ ద ప్రొడక్ట్స్ లైక్ జనరల్ ఐటమ్స్ ఇన్ ద స్టోర్, అండ్ వీ యూస్ టు గో వీక్లీ పర్చేస్ ఫార్ బేగం బజార్, జనరల్ బజార్ నుంచి సరుకులు తీసుకొచ్చేసి అమ్మేవాళ్ళమ్మండి. అట్లాగే మా ఫాదర్ మళ్ళీ 3 years తర్వాత ఒక విజయ్ డైరీ ఫామ్ అని తీసుకున్నారు. మేము మిల్క్కి నేను మా బ్రదర్ మార్నింగ్ 3 AM లేసేసి వీస్ టు గో ఫర్ మూసాపేట్ అండి. మూసాపేట్ నుంచి మేము మిల్క్ తీసుకొచ్చేసి ఇక్కడ చందానగర్లో ఇంటింటికి సైకిల్ మీద తీసుకెళ్ళి సప్లై చేసేవాళ్ళం మళ్ళీ. అప్పుడు డాక్టర్ నాగేశ్వరరావు డాక్టర్ గారు ఉన్నారు. హీ యూస్ టు లాట్ ఆఫ్ అప్రిషియేట్ చేసేవాళ్ళు మమ్మల్ని, అండ్ హీ వాజ్ వెరీ హ్యాపీ టు సీ us that we are working hard, and his blessing were always there with us. సార్, అయితే ఈ ఎలక్ట్రానిక్ రంగంలో మీరు 25 సంవత్సరాల్లో మీరు చేసిన కొన్ని కోట్ల మంది కస్టమర్స్ మీకు ఉన్నారు. అవునండి. సో సడన్గా మీరు ఈ విద్యా సంస్థకి డైవర్ట్ అవ్వటం అనేది ఏ కోణంలో చూడొచ్చు అంటారు? యాక్చువల్లీ నేను ఎలక్ట్రానిక్ స్టోర్స్ ఓపెన్ చేసిన తర్వాత నాకు ఎలక్ట్రానిక్స్లో ఐ హ్యావ్ అచీవ్డ్ ఏ లాట్. వీ హ్యావ్ డన్ ద టర్న్ ఓవర్ అప్ టు 200 crores దాకా మేము టర్న్ ఓవర్ తీసుకొచ్చామండి. వీ హ్యావ్ ఓపెన్ 5 stores నియర్ బై ఫ్రమ్ చందానగర్, మియాపూర్, హైటెక్ సిటీ, దెన్ కుక్కట్ హౌసింగ్ బోర్డ్, అండ్ వన్ ఈజ్ ఇన్ సంగారెడ్డి అండ్ BHL క్రాస్ రోడ్స్ అండి. And this is how we have come up. We have worked hard. We have seen lot of up and downs in our business. And later on I felt that after working so hard,
I thought this is my time is up, that I should convert my business from for the social services, and I got an idea to join, have to go for a school education, and I have entered into the education field with the help of my friends. సార్ మనం ముఖ్యంగా ఫస్ట్ 25 సంవత్సరాలు గడిచిన ఈ తరుణంలో ఈ విద్యా సంస్థని ఎప్పుడు స్థాపించారు, ఎట్లా రన్ అవుతుంది, ఎంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 2017లో నేను ఐ స్టార్టెడ్ ద స్కూల్ అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ 4 partners. అక్కడ జాయిన్ అయిన తర్వాత ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు వర్క్ విత్ ది ఉమెన్, సో ఐ హ్యావ్ we had some issues and I have taken over the school, and now I am running from last 2 years and a very great success. It was very hard for me to from the electronic to change to the school level, but I was having a passionate to do something because I did not get what I wanted in my childhood. So education, I felt it is very good and to serve and give for the to the society, and then entered into the school. సార్ మొట్టమొదట మీరు ఈ సోనీ ఎలక్ట్రానిక్స్ ఫస్ట్ బ్రాంచ్ ఏది, ఎన్ని బ్రాంచ్లు విస్తరింపజేశారు అప్పట్లో? నేను స్టార్ట్ చేసింది బిజినెస్ ఫ్రమ్ 1989 నుంచి నేను స్టార్ట్ చేశానండి. నేను సర్వీస్ సెంటర్ నుంచి స్టార్ట్ చేశానండి. I had a Sony Electronics TV VCR service center Chandanagar with a 10x10 shop, చిన్న షాప్ నుంచి నేను స్టార్ట్ చేశానండి. And I used to do repairs for all VCR, VCP, and most of the customers were from BHL, Chandanagar and this surrounding area, and I became very popular in 3 years because I got a very good reputed name in services, because that time VCR, VCPs were very highly entertainment source, so people used to look over for the service and TV. So I entered. After that I converted from service to sales. In 1994 I converted from service to sales. ఇప్పుడు దగ్గర ఎంతమందికి అప్పట్లో మీరు 25 సంవత్సరాల్లో ఎంతమందికి ఆదరణ కలిగించారు? అప్పుడు నేను స్టార్ట్ చేసేటప్పుడు we had some 4 staff. Later on, up to growing, I had almost 100 staff working with me. ఎన్ని బ్రాంచెస్? Up to 5 branches we have opened, and we had 100 staff. Apart from that, we had company demonstrators which were almost more than 100. So 200 people were working under my showrooms. సార్ అప్పటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఐ మీన్ టు సే ఇప్పటికి ఆన్లైన్ బిజినెస్ కొంచెం ఎక్కువైంది. అవునండి. సో ఇప్పటికి డిఫరెన్స్ అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మేము చేసేప్పుడు ఏంటంటే ట్రూ బిజినెస్ ఉండేది. వీ యూస్ టు హ్యావ్ లిటిల్ బిట్ మార్జిన్స్, వీ యూస్ టు వర్క్ వెరీ హార్డ్, అండ్ వీ వర్ వెరీ హ్యాపీ విత్ వాట్ బిజినెస్ వీ వర్ డూయింగ్. ఆన్లైన్ వచ్చేవాడికి మాకు కొద్దిగా బిజినెస్ మీద చాలా ఇష్యూస్ వచ్చేది. కస్టమర్ యూస్ టు లుక్ ఇన్ టు ది ఆన్లైన్ ప్రైజెస్ అండ్ దే యూస్ టు కమ్ టు అస్. దే వాజ్ లాట్ ఆఫ్ ప్రైస్ డిఫరెన్స్. దెన్ దే వర్ కాంపిటీటర్స్ హ్యావ్ ఎంటర్డ్, అండ్ దే వర్ ఆల్సో, బికాస్ ఆఫ్ ద బిగ్ కాంపిటీటర్స్, వీ వర్ నాట్ ఏబుల్ టు compete with their prices. And slowly I thought, let us move away from this and do some social services and all that, and I thought the school is the best way where I can give my good quality time and give good education service to the society. సార్ మరో కోణంలో మిమ్మల్ని చూసాం మేము దగ్గర నుంచి. అప్పట్లో నాన్నగారు BHL ఎంప్లాయీ ఉన్న తరుణంలో మీకు ఒక స్వీట్ షాప్ కూడా ఉన్న దాఖలాలు మేము చూసాం. మీ దాంట్లో అవునండి. నేను యాక్చువల్లీ మేము ఫస్ట్ ఫ్యాన్సీ స్టోర్ ఉన్నప్పటికీ మా ఫాదర్ కొద్దిగా అవుట్ ఆఫ్ స్టేషన్ ఎక్కువ వెళ్ళేవాళ్ళండి, బికాజ్ యూస్ టు వర్క్ ఇన్ BHL. సో ఎరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న వలన మా దగ్గర ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువ ఉండేదండి. సో మై మదర్ వాస్ వర్కింగ్ హార్డ్ అలాంగ్ విత్ హర్. వీ ఆల్సో ఫెల్ దట్ షీ ఈస్ వర్కింగ్ అండ్ వీ హ్యావ్ టు హెల్ప్ హర్. సో వీ స్టార్టెడ్, మై ఫాదర్ స్టార్టెడ్ వన్ స్మాల్ sweet shop in RC Puram in the year around 88 and 87. అండ్ అక్కడ 1 year నేను చాలా కష్టపడానండి. మేము స్వీట్ షాప్ వేసినప్పటికీ ఆ స్వీట్ హల్వాయి కొద్ది ప్రాబ్లం ఇస్తే నేనే స్టార్ట్ చేశాను. యూస్ టు అంటే మేము ఒక మిల్క్ బర్న్ చేసి ఖవా తయారు చేశాను. ఖవా చేస్తే ఆ వెయిట్తో యూస్ టు పే ద మనీ టు ద వెండర్, మిల్క్ వెండర్ అండి. అట్లాగే నేను మొత్తం స్వీట్ తయారు చేయటం నేర్చుకున్నా. టుడే ఇన్ స్వీట్ చేయాలంటే A to Z స్వీట్స్ తయారు చేయటం నాకు రావచ్చు. ప్లస్ ఈవెన్ ఐ హ్యావ్ లెర్న్ ఖారా అండ్ ఆల్ దిస్ థింగ్. సో ఐ హ్యావ్
రన్ 1.5 years స్వీట్ షాప్. అప్పటికే ఒక ప్రాబ్లం, అక్కడ ఒక ప్రాబ్లం ఏమైందంటే మా కాంపిటీషన్ ఒక స్వీట్ షాప్తో అయిందండి. అక్కడ ఒక రాములు అనే ఒక లోకల్ రౌడీ షీటర్ వచ్చేసి మా షాప్ మొత్తం పలుకొట్టి నాశనం చేసేసారు. అక్కడికే నాకు చాలా భయం వేసేసి మళ్ళీ మేము షాప్ బంద్ చేసేసి మా ఫాదర్ మళ్ళీ నాకు ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్లో మా పక్కన ఒక ఎలక్ట్రానిక్ స్టోర్ ఉండేదండి, మైతా ఫ్యాన్సీ. నేను అక్కడ కూర్చొని చూసాను. ఐ గాట్ ఇన్స్పైర్ బై సీయింగ్ దట్ ఎలక్ట్రానిక్. చాలా నచ్చింది నాకు, ఎందుకంటే చిన్న సర్వీస్ చేసినా కూడా కొద్ది డబ్బులు బాగా వచ్చేది, ఈ ఫీల్డ్ బాగుంది, మనం ఈ ఫీల్డ్లో ఎంటర్ అయితే మనం కొద్దిగా డబ్బులు సంపాదించవచ్చు అని ఆ ఒక ఉద్దేశంతో నేను BDPS అని ఒక సంస్థలో జాయిన్ అయ్యానండి. దట్ ఈస్ అట్ ప్యారడైస్లో. అక్కడ ఒక 9 months కోర్స్ ఉండేది. ఐ హ్యావ్ డన్ టీవీ, VCR, VCP సర్వీస్ చేసిన తర్వాత నాకు ఒక ఆర్సన్ ఎలక్ట్రానిక్స్లో యాజ్ ఎ ట్రైనీ నాకు ఒక ఉద్యోగం వచ్చింది. యాజ్ ఎ అన్పెయిడ్ ట్రైనీగా నేను వర్క్ చేశానండి అక్కడ ఫర్ 1 year. దాంట్లో 3 months నేను ఎట్లా వర్క్ హార్డ్ చేశానంటే ఎవ్రీ డే 200 sets తీయాలి, చెక్ చేయాలి, అండ్ అగైన్ మళ్ళీ ఓకే స్టిక్కర్ పెట్టాలి. అట్లా 3 months చాలా కష్టపడిన తర్వాత నేను మా మేనేజర్ చెప్పాను, సార్ ఎన్ని రోజు ఇట్లాగే చేయాలి వస్తుందంటే అప్పుడు నాకు అక్కడ నుంచి సర్వీస్లో వేసారండి. ఆఫ్టర్ దట్ 3 months నాకు సర్వీస్లో అనుభవం వచ్చింది. టీవీ, VCR రిపేర్ నేర్చుకున్నా మంచిగా. అక్కడ నుంచి నాకు కంపెనీ వాళ్ళు అవుట్డోర్ సర్వీస్కి పంపించారండి. నాకు ఇక్కడ నుంచి బేగంపేట నుంచి BHL దాకా సర్వీస్ ఇచ్చారు. ఆ టైంలో స్కూటర్ ఇవన్నీ లేవు, ఓన్లీ RTC బస్ నడిచేదండి. నేను బస్సు దిగేసి ఎక్కడైనా కాల్ ఉంటే అక్కడ నుంచి కాలనీ లోపల వెళ్ళాలంటే కనీసం 4 to 5 kilometers వాక్ చేసి, అప్పుడు ఏమో మున్సిపల్ నంబర్స్ చాలా కష్టంగా లైన్గా ఉండేది కాదు. వీ యూస్ టు స్ట్రగల్ ఎ లాట్ టు ఫైండ్ అవుట్ ద హౌస్. రిపేర్ చేసి మళ్ళీ ఇంకో చోటు వెళ్ళి మళ్ళీ అక్కడ రిపేర్ చేసి అంత చేసి 5 calls చేసిన తర్వాత మేము కంపెనీకి ఒక బిల్ సబ్మిట్ చేసేవాళ్ళము ఫర్ కన్వెన్స్. అప్పుడు మాకు 50 రూపాయలు పెడితే 20 రూపాయలు 30 రూపాయలు ఇచ్చేయాలి. అయినా వీ వేర్ హ్యాపీ, వీ హ్యావ్ స్ట్రగల్. ఆ స్ట్రగల్ చేసిన వాళ్ళకి వీ హ్యావ్ లర్న్డ్ ఎ లాట్. అండ్ టుడే లైఫ్లో ఎట్లయిందంటే ఆ స్ట్రగల్ చేసినా ఎనీ స్ట్రగల్ ఐ కెన్ డూ, ఇట్ ఇస్ వెరీ ఈజీ ఫర్ మీ. ఐ డోంట్ ఫీల్ ఎనీ ప్రాబ్లమ్ టు వర్క్ హార్డ్ బికాస్ నౌ వాట్ ఎవర్ ఐ డూ ఫీల్స్ దట్ ఐఎమ్ డూయింగ్ వెరీ సింపుల్ వర్క్. అయితే ముఖ్యంగా స్వీట్ రంగంలో రకరకాలుగా నేర్చుకున్నారు. ప్రతి దాంట్లో ఎక్కడ చూసినా కూడా డిఫరెంట్ కోణంలో డిఫరెంట్ రకాలుగా మీరు అనుభవం మీకు ఉన్నప్పటికీ స్వీట్ షాప్ రంగానికి మీరు ఎందుకు వెళ్ళలేదు? స్వీట్ షాప్ నాకు క్యారియర్ అనిపించలేదండి. దేర్ వాజ్ నాట్ దట్ చాలా వర్క్ హార్డ్ ఎక్కువ ఉన్నది, బట్ అంత నాకు నచ్చలేదు ఆ వర్క్. ఎందుకంటే మార్నింగ్ 6 o'clock లేసి నైట్ దాకా వర్క్ చేయాలి. ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. ఎలక్ట్రానిక్ ఫీల్డ్ కొద్దిగా అప్పుడు చాలా బాగుంది, బూమ్ అవుతుందని, కొద్దిగా దీనిలో వెళ్తే మనకి లైఫ్ బాగుంటుందని నేను ఈ ఫీల్డ్ చూస్ చేశాను. బట్ రియల్లీ ఆ ఫీల్డ్ చూస్ చేశాను. టుడే ఐ హ్యావ్ కమ్ ఆన్ టు దిస్ లెవెల్ విత్ అ టర్నర్ ఆఫ్ 200 crores ఐ హ్యావ్ డన్ ఇన్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్. ఎలక్ట్రానిక్ బిజినెస్కి వస్తే ఫస్ట్ అసెంబ్లింగ్ స్టార్ట్ చేసేది మీరు షేరింగంపల్లిలో, చందానగర్లో ఎలక్ట్రానిక్స్ ఉన్నది. అసలు మీకు అది ఎట్లా సాధ్యమైంది? మీరే డైరెక్ట్గా మీరు ఇవ్వటం అనేది జరిగింది? అవునండి, నేను ఆర్సన్ ఎలక్ట్రానిక్స్లో పనిచేసిన తర్వాత ఆర్సన్ ఎలక్ట్రానిక్స్ మానేసి నేను ఇక్కడ చిన్న షాప్ తీసుకొని స్టార్ట్ చేశానండి. రిపేరింగ్ సెట్ ఓపెన్ చేసి BHL అందరికీ, BHL ఎంప్లాయీస్కి అందరికీ సర్వీస్ ఇస్తే ఒకరోజు నాకు టీవీస్, నేను అసెంబ్లీ టీవీస్ తయారు చేసి అమ్మాడిని. నెలలో ఒక 2-3 టీవీస్ కానీ ఎక్కువ సేల్ వచ్చేది కాదండి అసెంబ్లీ టీవీలు అప్పుడు. అయితే నేను కూర్చున్నప్పుడు ఒకసారి వెహికల్ వెళ్తుందంటే ఒక 40 టీవీస్ వెళ్ళినాయండి నా కళ్ళు ముందు నుంచి. మళ్ళీ ఒక 1 weekలో చూస్తే మళ్ళీ ఒక 40 టీవీస్ వెళ్తే నేను క్యాలిక్యులేట్ చేశాను, ఒక టీవీ మీద ఒక 1000 రూపీస్ సంపాదిస్తే ఇంత డబ్బులు వస్తుంది. ఈ పక్క షాప్ వాడు 40 టీవీస్ ఒక వీక్లో అమ్మాడు. మంత్లో ఓన్లీ పోర్టబుల్ అమ్మితే, పెద్ద టీవీలు, కలర్ టీవీలు అమ్మితే ఎంత డబ్బులు వస్తుంది, చాలా పెద్ద అమౌంట్ వస్తుందని ఆ ఉద్దేశంలో నేను ఏం చేశాను, ఒక స్కీమ్ తయారు చేశానండి. దట్ ఈస్ 250 రూపీస్ కలెక్ట్ చేయాలి ఒక మెంబర్తో. అట్లా నేను 250 మెంబర్స్ నేను ఐ మేడ్ ఏ మెంబర్ అండ్ కలెక్టెడ్ 250 రూపీస్ పర్ మంత్. ఆ డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బులకి నేను ఏం చేశానంటే, అప్పుడు షేర్ మార్కెట్ బూమ్ ఉందని షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశానండి. సచ్ ఏ బ్యాడ్ లక్, ఆఫ్టర్ 10 months నా మొత్తం డబ్బులు జీరో అయిపోయిందండి. నాకు చాలా భయం వేసింది. ఇప్పుడు వీళ్ళకి అందరు నాకు నమ్మకం పెట్టి ఇంత డబ్బులు ఇచ్చారు, నేను ఎట్లా వీళ్ళకి రీపే చేయాలి, నాకు అసలు ఏమీ మైండ్కి తోచలేదు. అప్పుడు నేను ఏం చేశానంటే, అప్పుడు ఆ సీజనల్ బిజినెస్ చేశాను, క్రాకర్స్ బిజినెస్ చేసేప్పటికి 100% ప్రాఫిట్ వచ్చిందండి. కొద్దిగా ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ దిస్ ఓకే. దాని తర్వాత సమ్మర్లో కూలర్స్ తీసుకొచ్చి కూలర్స్ అసెంబుల్ చేసి, రాణిగంజ్ మన సికింద్రాబాద్లో బాడీస్ ఇవన్నీ దొరికేది, స్పేర్ పార్ట్స్ అన్నీ తీసుకొచ్చి నైట్లో అసెంబుల్ చేసి డేలో అమ్మేవాళ్ళం అండి. అట్లా సమ్మర్లో నేను
అమ్మేసిన తర్వాత నా డబ్బులు మొత్తం ఎంత పోయిందంత నేను సంపాదించుకున్నాను అండి. అప్పుడు నాకు డేరింగ్ వచ్చింది దట్ బిజినెస్లో నేను చేయగలుగుతాను టుడే. అట్లా చేసుకుంటూ వచ్చిన తర్వాత నేను ఒక చిట్ వేసానండి. అప్పుడు యశోద చిట్ ఫండ్ అని చందానగర్లో ఒకటి ఉండేది. ఆ చిట్ వేసిన తర్వాత 1 lakh రూపీ నాకు చిట్ పాడిన తర్వాత BHEL ఎంప్లాయీస్తో నేను షూరిటీస్ తీసుకున్నా, వాళ్ళు ఇచ్చారు. అక్కడి నుంచి నా లైఫ్ కొద్దిగా బాగుంది. నేను ఓపెన్ చేశాను ఎలక్ట్రానిక్ స్టోర్స్. అప్పుడు నేను ఓపెన్ చేసింది 95 నుంచి 99 దాకా కొద్దిగా బాగా సేల్ చేసాము, బాగా అయిందండి. అన్ఫార్చునేట్లీ 1999లో నాకు షాప్ బర్న్ అయిందండి, యాక్సిడెంట్. ఎగ్జాక్ట్లీ, జస్ట్ ఐ వాంట్ ఆస్క్ యూ దట్ ఓన్లీ సార్. ఎంత చిన్న షాప్లో మీ బిజినెస్ అప్పుడప్పుడే ఎదుగుతున్నారు, మంచి స్టాక్ కూడా ఉంది లోపల, బర్న్ అయిపోయింది. ఎట్లా ఆ మూమెంట్ మీకు ఎట్లా అనిపించింది? అంటే అప్పటికి నేను చందానగర్ హుడాకాల్లో ఉన్నానండి. నాకు నైట్లో అరౌండ్ 1:30, 2 o'clock కాల్ వచ్చిందండి. మా ల్యాండ్ లార్డ్ కాల్ చేశారు, ఇట్లా మీ షోరూంలో నుంచి పొగలు వస్తున్నాయి, మా స్మోక్స్ వస్తుంది, జల్దీ రండి అంటే నేను పరిగెత్తి వెళ్ళేప్పటికి షట్టర్ చూసేప్పటికి వాళ్ళు ఓపెన్ చేసేసారు. ఫైర్ ఇంజిన్ వచ్చారు, పోలీస్ వాళ్ళు వచ్చారు, ఓపెన్ చేసి అప్పుడు చూసేప్పటికి మొత్తం షోరూమ్ మొత్తం కాలిపోయిందండి. మొత్తం అసలు నాకు ఏం చేయాలి, ఐ వాజ్ టోటలీ బ్లైండ్ అయిపోయాను. ఏం చేయాలి నాకు ఏం తోచలేదు. ఐ వాజ్ ఇన్ ఎ వెరీ వెరీ షాక్. అది అయిన తర్వాత మళ్ళీ నాకు ఏమైందంటే కంపెనీ వాళ్ళు కొద్దిగా హెల్ప్ చేశారండి. బికాస్ ఆఫ్ మై గుడ్ పేమెంట్ అండ్ ఐ వాజ్ వెరీ సిన్సియర్ ఇన్ మై ఎలక్ట్రానిక్ బిజినెస్. మోస్ట్ ఆఫ్ ది BPL, అప్పుడు BPL, ఒనిడా, LG ఈ కంపెనీ వాళ్ళు ఉన్నప్పుడు నాకు కొద్దిగా క్రెడిట్ మా మెటీరియల్ మళ్ళీ ఇచ్చారండి. మళ్ళీ నేను షాపు అక్కడ నుంచి మళ్ళీ రీఎస్టాబ్లిష్ అయ్యి మళ్ళీ ఐ కేమ్ టు ద ఫామ్ అండి. రాజీవ్ మెహతా గారు, అయితే ఈ కంపెనీ వాళ్ళు మీకు ఇంత సపోర్ట్ చేశారు. ఇదే కాకుండా మీరు ఒక ప్రైవేట్ కంపెనీ అప్పుడు స్టార్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయి, మేము కూడా చూసాం. సో దాని గురించి చెప్పండి. నేను ఎలక్ట్రానిక్స్ చేసేప్పుడు అది ప్రొప్రైటర్ కన్సర్న్ ఉన్నప్పటికీ నాకు లోన్ ఫెసిలిటీస్ కానీ అంత పెద్ద గ్రోత్ కనిపించక ఐ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ AM/PM ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఐ స్టార్టెడ్ పుట్టింగ్ 1 more స్టోర్. దాంట్లో కంపెనీ సపోర్ట్ కూడా వచ్చింది. సరే, ఒక ప్రొపరేటర్ నుంచి ఒక లిమిటెడ్ అయ్యేప్పటికీ కంపెనీ ఉద్దేశం కూడా కొద్దిగా పెరిగింది నా మీద. అండ్ దే హ్యావ్ గివెన్ మీ లాట్ ఆఫ్ సపోర్ట్. ఆ సపోర్ట్ వచ్చేప్పటికి నాకు బిజినెస్ పెరిగేప్పటికి నా టర్న్ ఓవర్ ఫ్రమ్ అరౌండ్ 30 crores నుంచి నాకు ఒక 60 to 65 crores బిజినెస్ పెరిగిందండి. ఆ పెరిగేప్పటికీ కంపెనీకి నాకు ఇంకా షోరూమ్స్ ఓపెన్ చేయండి, ఈ ఏరియాలో చాలా పొటెన్షియల్ ఉంది, వై డోంట్ యూ లుక్ ఇన్ టు ఇట్ అంటే నేను ఓపెన్ చేసి ఐ హ్యావ్ ఓపెన్ మోర్ స్టోర్స్. లైక్ చందానగర్ నుంచి మళ్ళీ మియాపూర్ ఓపెన్ చేశానండి. మియాపూర్ పెరిగిన తర్వాత నేను మళ్ళీ కొండాపూర్లో ఓపెన్ చేశానండి ఒక స్టోర్. కొండాపూర్లో కూడా బాగా నడిచిన తర్వాత సంగారెడ్డిలో స్టోర్ ఓపెన్ చేశాము. అట్లా ఓపెన్ చేసుకుంటే 5 branches ఓపెన్ చేశామండి. 5 branches ఓపెన్ చేసి ఐ హ్యావ్ కమ్ అప్ టు 200 crores టర్న్ ఓవర్ దాకా తీసుకొచ్చానండి. ఆఫ్టర్ దాట్ ఇంత అయిన తర్వాత నాకు ఒక మైండ్ ఒకసారి వచ్చింది, చాలా కాంపిటీషన్, చాలా ఇది చేస్తున్నాము, బీయింగ్ సో హై కాంపిటీషన్లో మనకి రిటెన్షన్స్ కూడా తక్కువ ఉంది, మన వర్క్ హార్డ్ ఎక్కువ ఉన్నది. ఆ ఉద్దేశంతో ఐ థాట్ ఓకే లెట్ us డూ సమ్ సోషల్ సర్వీస్. అప్పటికి మా ఫ్రెండ్స్ వచ్చి నాకు పరిచయం అయ్యేప్పటికి దే ఆస్ మీ వై డోంట్ యూ జాయిన్ ఇన్ టు ద స్కూల్, దట్ ఈస్ ద బెస్ట్ వే ఫర్ యువర్ క్యారియర్ అండ్ ఫర్ యువర్ సాటిస్ఫాక్షన్ అంటే స్లోగా నేను ఈ ఫీల్డ్ నుంచి నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో వచ్చేప్పటికి నాకు ఎలక్ట్రానిక్స్ మీద నుంచి కొద్దిగా తగ్గింది. And I have slowly shut down my stores and totally now I am concentrating into the school and going with రైట్. అయితే ఈ ఎలక్ట్రానిక్ రంగంలో మీరు దగ్గర 50 దేశాలు చుట్టేసినట్టుగా తెలిసింది. అవునండి. ఎట్లా ఫీల్ అయ్యారు అప్పుడు? ఎట్లా అనిపించింది? అంటే నేను కంపెనీస్ మీకు వాళ్ళ వైపు నుంచి మీ టార్గెట్స్ రీచ్ అయినందుకు ఇచ్చేవాడా, లేదంటే మీ ప్యాషన్? లేదండి, నేను ఫస్ట్ ఒకసారి అంటే సోనీ ఎలక్ట్రాన్ అప్పుడు ఫస్ట్ BPL వాళ్ళకి నేను ఒక స్కీమ్ అచీవ్మెంట్ చేస్తే నాకు బ్యాంకాక్ తీసుకెళ్లారండి. బ్యాంకాక్ ఐ వాజ్ వెరీ ఫస్ట్ టైం నేను బ్యాంకాక్ చూసి చాలా హ్యాపీ అయ్యాను. ఐ నెవర్ ఫెల్ట్, నా డ్రీమ్లో కూడా లేదు దట్ ఐ విల్ బీ ఏబుల్ టు గో టు ది అదర్ కంట్రీస్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. దెన్ మళ్ళీ నాకు అట్లా స్కీమ్స్ వచ్చేప్పటికి నేను చాలా స్ట్రగుల్ చేసుకుని అన్ని స్కీమ్స్ తయారు చేసేప్పటికి స్లో బై స్లో నాకు కంట్రీస్ అంటే ఎవ్రీ కంట్రీ, తర్వాత సింగపూర్, మలేషియా, దెన్ యూరోప్, కంప్లీట్ యూరోప్ అండి, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, బాలి, ఎవ్రీవేర్ ఆల్మోస్ట్ నేను 50 కంట్రీస్ అన్న వెళ్ళానండి. ఆఫ్టర్ టేకింగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ది ఎలక్ట్రానిక్ బిజినెస్ అండ్ ద వే ఐ హ్యావ్ గ్రోన్ అండ్ ద వే ఐ హ్యావ్ సీన్ ద వరల్డ్. సూపర్ సార్, ఎక్సలెంట్. అయితే అన్ని రకాల అనుభవాలు మీకున్నప్పటికీ
ఇక విద్యారంగంలో మీరు ముందుకెళ్దాం అనుకుంటున్నారు, అది బాగుందా ఇది బాగుందా? అంటే స్కూల్ అనుకున్న అంత ఈజీ లేదండి. ఫస్ట్ నాకు అనిపించింది స్కూల్లో వెళ్తే చాలా ఈజీగా ఉంటుంది, ప్రిన్సిపల్ చూసుకుంటుంది, మనం బ్యాకప్లో ఉండి మనం జస్ట్ బ్యాక్ ఎండ్ చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి, మన ప్యాషన్ ఎట్లా ఉంది అట్లా పిల్లలకి చదివియాలి, ఫెసిలిటీస్ ఎక్కువ ఇవ్వాలి. దట్ వాజ్ మై మోర్ కన్సర్న్. నా కన్సర్న్ ఒకటి ఉండేది, అన్ని స్కూల్ 2 lakhs ఫీజ్ 3 lakhs ఫీజ్ తీసుకున్నా కూడా మన ఫీ స్ట్రక్చర్ లెస్ దెన్ 1 lakh ఉండాలి. బట్ ఆల్ ద ఫెసిలిటీస్ వీ హ్యావ్ టు గివ్ వాట్ అదర్ స్కూల్స్ ఆర్ గివింగ్ అట్ పార్లో ఉండాలి. That was my first concern and I started and I am doing it and I achieved it today. Today we are in such a stage that we are charging very low fees and giving the best of best what we are able to give, which 2 lakhs fees తీసుకున్న స్కూల్కి మేము కంప్లీట్ చేస్తే మా స్కూల్ ఈజ్ అట్ పార్ అండి. ఎంతమంది స్టూడెంట్స్ స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? నేను స్కూల్ స్టార్ట్ చేసేప్పుడు 20 to 30 స్టూడెంట్స్ నుంచి స్టార్ట్ చేసామండి. మళ్ళీ అట్లా 100 స్టూడెంట్స్ వచ్చారు. ఇప్పుడు నా దగ్గర 275 స్టూడెంట్స్ ఉన్నారు అండి. ఎక్సలెంట్ సార్. అయితే ఏ కోణంలోకి వెళ్ళినా మీకంటూ మీరు ఒక ప్రత్యేక మీరు చూపించుకుంటారు. అయితే ఈ ఆన్లైన్ స్టడీస్ అనేది మీరు ఏ విధంగా దానికి సహకరిస్తారు? అంటే ఆన్లైన్ ఇప్పుడు సడన్లో ఈ కరోనా వచ్చి ఈ COVID-19 వలన ఏమైందంటే ఆన్లైన్ కంపల్సరీ అయిపోయింది. బికాజ్ స్టూడెంట్స్ స్కూల్ రావటం ఇంపాసిబుల్ ఉన్నప్పటికీ స్టార్ట్ చేసేటప్పుడు 1 month చాలా కష్టపడారండి మా టీచర్స్ యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్. ఎందుకంటే ఈ ఫీల్డ్ టోటలీ న్యూ కాన్సెప్ట్, ఎవరికి అంత ఈజీగా లేదు, కనెక్టివిటీ ప్రాబ్లం వచ్చేది. సో మళ్ళీ టీచర్స్ కూడా చాలా హైగా ప్రిపేర్ చేసి రావాలి. బికాస్ దే ఆర్ ఆల్సో సీయింగ్ దట్ పేరెంట్స్ విల్ బీ వాచింగ్ దెమ్, సో దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అట్ టీచింగ్, పేషెన్సీ అన్నీ. సో ఇట్ టుక్ 1 month ఫర్ టీచర్స్ టు కమ్ ఇన్ టు దట్ ఫీల్డ్. నౌ teachers, parents and kids are mold to that and they are able to go online very smoothly, and now we can see that our classes are going very well. Teachers are also happy. Initially teachers have struggled a lot because today also they are struggling out because online classes are very very hard compared to the class what they are coming into the school. It is very easy to work in the school and teach the kids, but in the online it is very very difficult. And డెఫినెట్గా మీకు సే ఇప్పుడు ప్రసార మాధ్యమాలు దర్శన్ కోట మొబైల్ గురించి అందరికీ అవగాహన ఉండదు. అవునండి. సో ఈ పేరెంట్స్ని మీరు ఎట్లా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు? అంటే ఇప్పుడు ఎట్లయితుందంటే మా ప్రిన్సిపల్స్ టీచర్స్ అంతా పేరెంట్స్తో కనెక్టెడ్ పెట్టుకొని ఆన్లైన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మొబైల్లో కూడా యాక్సెస్ చేయించేసి ఆ క్లాస్ ఇన్ కేస్ వాళ్ళు మిస్ చేసిన ఏది ప్రాబ్లం ఉన్నా కూడా మళ్ళీ వాళ్ళకి రీటేక్ క్లాసెస్ చేసుకొని మళ్ళీ ఆ స్టూడెంట్స్కి మళ్ళీ సేమ్ లెవెల్లో తీసుకొస్తున్నారండి. ఆఫ్టర్ ద స్కూల్ అగైన్ దే ఆర్ టేకింగ్ స్పెషల్ క్లాసెస్ ఫర్ ద స్టూడెంట్ హూ ఆర్ మిస్సింగ్ దిస్ క్లాసెస్ అండి. అయితే ఈ 7వ తారీఖు నుంచి కంప్లీట్గా ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిపోయింది ఆన్లైన్ క్లాసెస్ అనేది, గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది కదా. సో ఇప్పుడు అందరు స్టూడెంట్స్ అన్ని రకాలుగా సాటిస్ఫై అవుతున్నారని మీకు సాటిస్ఫాక్షన్ ఉందా? అంటే ఇక్కడ ఏమైతుందంటే ఫిజికల్ యాక్టివిటీస్ కొద్దిగా మిస్ అవుతున్నారు స్టూడెంట్స్. బట్ ఫిజికల్ యాక్టివిటీస్ అంటే లైక్ పీటీ, డ్యాన్స్ అని. సో పేరెంట్స్ కొద్దిగా చెప్పారు, వై డోంట్ యూ డూ సంథింగ్ వేర్ ది ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఉంటే చాలా బాగుంటుంది. అంటే మళ్ళీ మేము ఏం చేసామంటే డ్యాన్స్ క్లాసెస్, పీటీ ఇవన్నీ మళ్ళీ మేము ఇంట్రడ్యూస్ చేసాము. అప్పుడు పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. అదర్ యాక్టివిటీస్ ఆల్సో ఆర్ దేర్. సో నౌ ఆన్లైన్లో మేము డ్యాన్స్ క్లాసెస్, మళ్ళీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ క్లాసెస్ as well as physical activities like PT, other things also we have started. Now parents are very happy seeing that overall it is just like what the kids is coming to school, they are able to also do on the online from the home. ముఖ్యంగా ఈ స్కూల్ వ్యవస్థ అనేది ఒక వ్యాపారంగా తయారైందంటానికి ఒక తార్కాణంగా ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే ఫస్ట్ ఏంటంటే పాత ఫీజెస్ ఉన్నాయి, పాత ఫీజెస్ పే చేయండి ఇమీడియట్లీగా, టీచర్స్కి మేము శాలరీస్ ఇవ్వలేకపోతున్నాము అని ఫోర్స్ చేయడం మొదలుపెట్టారు. ఓకే. సో దాని గురించి మీరేం చెప్తారు? అంటే వేరే స్కూల్ గురించి అయితే నాకు చెప్పదాం, ఐ డోంట్ నో అబౌట్ ద అదర్ స్కూల్. మేమైతే ఎవరు పేరెంట్స్కి ఫోర్స్ చేయలేదు. ఇప్పటికీ మేము ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసి 6 months అయిందండి. చాలా అంటే ఇప్పుడు ఎట్లా అయిపోతుందంటే మేము ఎవ్రీ మంత్ టీచర్స్కి కంపల్సరీ శాలరీస్ కంపల్సరీ కట్టాలి, బస్ ఈఎంఐస్ కంపల్సరీ కట్టాలి, రెంట్స్ కంపల్సరీ కట్టాలి, చాలా ఖర్చులు ఉంటాయండి మాకు కూడా.
అయితే 1 మంత్ 1 మంత్ 2 మంత్స్ మనం ఏదైనా చేసి నడిపించగలుగుతాం, కానీ కంటిన్యూషన్ అయితే చేయలేకపోతున్నాము. అండ్ ఆ టైంలోనే పేరెంట్స్ కూడా మేము మొత్తం ఫీజు కట్టకుండా మంత్లీ కట్టమని యాజ్ పర్ ద గవర్నమెంట్ నామ్స్ లెక్కనే మేము ఫాలో అవుతున్నాము. స్టిల్ పేరెంట్స్ మొత్తం ఫీజు కట్టాలంటే చాలా కష్టపడుతున్నారు. 50% అంటే ఇప్పుడు ఉన్న ఫీజులో కూడా మాకు ఎట్లయితుందంటే 30-40% కన్నా ఎక్కువ మేము ఫీజు కలెక్ట్ చేయలేకపోతున్నాము. సేమ్ టైం మాకు ఉన్న అంటే లైక్ ల్యాండ్ లార్డ్ చూసుకోండి, ఏదైనా చూసుకోండి, వాళ్ళు ఫీజు రెంట్ తగ్గేదానికి కానీ దేనికైనా కూడా వాళ్ళు దే ఆర్ నాట్ లిస్నింగ్ టు అస్. సో మాకు కూడా చాలా కష్టమవుతుంది యాక్చువల్లీ ఈ స్కూల్ నడిపియటము. సేమ్ టైం మాకు కూడా తెలుసు పేరెంట్స్ కూడా చాలా బాధ ఉంది, వాళ్ళు కూడా కట్టడం కొద్దిగా కష్టం ఉంది. మేమేమంటే విన్ విన్ సిచ్యుయేషన్ ఉండాలి. పేరెంట్స్ ఏమి కట్టకుండా చేయాలంటే అది కూడా కష్టమే. సో కొద్దిగా మేము కూడా ఏంటంటే సాయం చేస్తున్నాము. వాట్ ఎవర్ బెస్ట్ దే క్యాన్ పే, లెట్ దెమ్ పే, సో దట్ అట్లీస్ట్ వీ కెన్ సర్వైవ్ అండ్ దే కెన్ ఆల్సో గో త్రూ ది ఆన్లైన్ అండి. సో ఈ టైంలో గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకోవడం కరెక్టే అంటారు? అంటే నేనంటే ఇప్పుడు పిల్లలు ఇంట్లో కూర్చొని ఏం చేస్తారండి, చాలా కష్టం కదా. దే హ్యావ్ టు లెర్న్, దే హ్యావ్ టు మూవ్ ఆన్. సో ఆన్లైన్ ఈజ్ వెరీ గుడ్. నౌ ఇప్పుడు పిల్లలు కూడా కొద్దిగా అలవాటు అయిపోయారు ఆన్లైన్లో. కానీ ఎస్, ఐ కెన్ సే దట్ 100% అయితే మన స్కూల్లో వచ్చి ఎంత ఫిజికల్గా చదువుతారు అంత ఆన్లైన్లో కాదేమో, కానీ అట్లీస్ట్ 60-70% దే ఆర్ ఏబుల్ టు డూ ఇట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఆల్సో ఆర్ హెల్పింగ్ ద కిడ్స్ టు లెర్న్, అండ్ దే ఆర్ ఆల్సో behind them to see that they are able to do their homeworks, classworks and everything. So I feel yes, online classes are good for both parents, kids and as well as for the organization అండి. అయితే ఈ ముఖ్యంగా మిమ్మల్ని అడుగుతున్నానండి మేతా గారు, ఈ చిన్న పిల్లలకి చాలా చిన్న పిల్లలు వాళ్ళు మొబైల్ కూడా హ్యాండిల్ చేయడం రాదు, మాట్లాడడం కూడా రాని వాళ్ళకి కూడా ఆన్లైన్స్ అవసరం అంటారా? అంటే ఇప్పుడు ఈ ఆన్లైన్ అంటే మరీ చిన్నపిల్లలకి చెప్పట్లేదండి. అంటే ఇప్పుడు ఎట్లయితుందంటే చిన్నపిల్లలకి జస్ట్ 45 minutes 1 సెక్షన్నే తీసేసుకున్నాం, 1 సెక్షన్. బికాస్ వాళ్ళకి కొద్దిగా ఇంట్లో కూడా పేరెంట్స్ కూడా చెప్తున్నారు కొద్దిగా ఆన్లైన్ ఉంటే మా పిల్లలు కొద్దిగా చదువుకుంటారు, వాళ్ళు కూడా అలవాటు అవుతుంది, మళ్ళీ స్కూల్ రావటం కూడా, లేకపోతే మొత్తం ఇంట్లో కూర్చుంటే దే విల్ నాట్ బీ ఏబుల్ టు కమ్ టు ద స్కూల్ నెక్స్ట్ ఇయర్. సో లెట్ us run the online classes at least for 45 minutes to 1 hour so that they will be getting habituated. And they are very happy. They are asking us to increase the classes for more time, because even the kids are now happy to come on the online. Even though they are small kids, they are able to handle and they are enjoying the classes. మరి ముఖ్యంగా సార్ ఇప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్కి నెట్ బిల్ అనేది సాలిడ్గా పెరుగుతుంది. ఓకే, అవునండి. తర్వాత ఇప్పుడు ఇమీడియట్గా మళ్ళీ వెబ్ క్యామ్ కంపల్సరీగా కావాలని చెప్పి. అవునండి. ఈ పేరెంట్స్కి ఇది భారమే కదా? ఎస్ అండి, భారమే. ఏ విధంగా మీ అడ్వైస్? అంటే ఇప్పుడు అది కంపల్సరీ ఉంటుంది, లేకపోతే దే కెనాట్ డూ ద ఆన్లైన్. ఇప్పుడు కొన్ని పిల్లలు ఆన్లైన్ చేస్తున్నారు, మళ్ళీ కొన్ని పిల్లలు ఆన్లైన్ చేయకపోతే వాళ్ళకి మళ్ళీ సేమ్ క్లాసే రిపీట్ చేయాల్సి వస్తుందండి నెక్స్ట్ ఇయర్. సరే, మేమైతే కొంత పేరెంట్స్ కూడా చెప్తున్నాను, ఈ ఇయర్ మీ వల్ల కాకపోతే మీరు నెక్స్ట్ ఇయర్ సేమ్ క్లాసే కంటిన్యూ చేయండి, ఫీజు కట్టే అవసరం లేదు మీకు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కంటిన్యూ చేసుకొని దట్ ఆప్షన్స్ కూడా మేము పేరెంట్స్కి ఇస్తున్నాం అండి. మీ స్కూల్ మాత్రమే, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మాత్రమే ఇస్తుందా? అంతే, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అంటే నేను వేరే స్కూల్ గురించి అయితే నేను ఎప్పుడు కనుక్కోలేదండి. మేమైతే చాలా ఓపెన్గా చెప్తున్నాము, ఇఫ్ మీరు అర్థం కావట్లేదు ఆన్లైన్ క్లాసెస్, మీకు చాలా ప్రాబ్లం అనిపిస్తుంటే ప్లీజ్ మీరు అట్లాగే డిస్కంటిన్యూ చేసుకోండి ఈ ఇయర్. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సేమ్ క్లాస్లోనే రిపీట్ చేయండి, మేము ఆ అడ్మిషన్ హోల్డ్లోనే పెడతాము. దెర్ ఈజ్ నో వరీ, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. అంటే స్కూల్స్ అంటే అందరికీ ఒకటే వర్తిస్తుంది, పర్టికులర్గా మీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని కాకుండా జనరల్గా ఇది జరిగితే బాగుంటుంది, గవర్నమెంట్ ఈ చర్య తీసుకుంటే బాగుంటుంది అని మీ అడ్వైస్ మీరు చెప్పండి. అంటే నాకు చెప్పడం అంటే ఎట్లా, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. స్కూల్ అయితే ఇప్పుడు అన్ని స్కూల్ నడిపిస్తున్నారు, కొంతమంది కంప్లీట్ ఫుల్ డే కూడా నడిపిస్తున్నారు కొన్ని స్కూల్స్, కానీ అది చాలా డిఫికల్ట్. హాఫ్ డే నడిపించినప్పటికీ ఐ థింక్ ఇట్ ఈస్ సాటిస్ఫాక్టరీగా ఉన్నారు అందరు పేరెంట్స్, టీచర్స్ అందరు సాటిస్ఫై అయితే ఉన్నారు ఈ లెక్కతో. అయితే ఈ తరుణంలో ఇట్లాంటి మూమెంట్లో ప్రతి స్కూల్కి సంబంధించి నేను అడుగుతున్నా, ఏ విధమైన వెసులుబాటు అనేది ఉంటుందా? ఐ మీన్ టు సే సమ్వాట్ డిస్కౌంట్స్ లాంటివి కానీ పేరెంట్స్కి మీరు ఇచ్చే వెసులుబాటు అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు కొంత పేరెంట్స్ నిజంగా చాలా కష్టం ఉంది, వాళ్ళకి ఫీజు కట్టడం కొద్దిగా భారం ఉందంటే వీఆర్ గివింగ్ దెమ్ ద డిస్కౌంట్ ఆల్సో, అండ్ వీఆర్ ఆల్సో గివింగ్ దెమ్ ద టైమ్ టు పే అండి.
దే హ్యావ్ టు They have to, if they want to continue the online class, because we have to pay the things, we have to pay the teachers, we have to pay the rent, we also have our own expenses. So we are also going that, okay, we are also making them that to convenience or whatever way they can pay, but they have to pay at least partly something so that we can also run the school and we can see that they finish their syllabus for this particular academic. సార్ అయితే చివరికి వచ్చేసాం డిసెంబర్ దాకా. మోస్ట్లీ ఈ కోవిడ్కి సంబంధించి ఏదైనా వ్యాక్సిన్ వచ్చేదాకా ఇదే ప్రభావం ఉంటుందంటారా? అంటే మేము పేరెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్నామండి. ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ స్కూల్ ఓపెన్ చేసేసి పిల్లలు పంపిస్తే అంటే స్టార్ట్ చేద్దామంటే కూడా పేరెంట్స్ ఒకటే చెప్తున్నారండి, వీ విల్ నాట్ సెండ్ ద కిడ్స్ టు ద స్కూల్ అంటిల్ అదర్వైజ్ దేర్ ఈజ్ ఎ వ్యాక్సిన్. సో వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ఇట్. So we are not sure whether this academic year the kids will be able to come or not is a question mark. Yeah, that's what, sir. Just I want to ask you that only. The thing is very seriously, పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అంటే ఈ ఇయర్ కొద్దిగా ఎట్లయితుందంటే, టు బీ ఫ్రాంక్ 50% అకాడమిక్, 50 to 60% అకాడమికే ఈ ఇయర్ కంప్లీట్ చేయగలుగుతారండి. 100% ఆన్లైన్లో కంప్లీట్ అయ్యే లెక్క అయితే కనిపించట్లేదండి. ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ పెట్టి ఏమన్నా చేసే అవకాశాలు? ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ లేదా ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టామండి. కిడ్స్ కూడా మంచి పర్ఫామ్ చేస్తున్నారండి, అట్లా ప్రాబ్లం లేదు. రిజల్ట్స్ కూడా చాలా బాగా వచ్చినాయండి. మేము ఫస్ట్ టర్మ్ తీసుకున్నాము. వీఆర్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద వే దే హ్యావ్ గివెన్ దేర్ ఎగ్జామినేషన్స్ అండి. అయితే ఒక విద్యా సంస్థ పెట్టే ముందు దానికి ఒక గ్రౌండ్, ఒక విస్తీర్ణం అనేది ఉంటుంది. అవునండి. మినిమం ఎంత ఉండాలి? అంటే ఇప్పుడు ఉన్న క్లాసెస్కి అయితే ప్లే గ్రౌండ్స్ మా దగ్గర బాగా ఉన్నాయండి. వీ హ్యావ్ ఆల్ ది ఫెసిలిటీస్ ఇన్ అవర్ స్కూల్ ఫర్ ద కిడ్స్ అండి. సపోజ్ ఇప్పుడు గవర్నమెంట్ డిసెంబర్ లోపల స్కూల్స్ రన్ చేసుకోవచ్చు అని చేస్తే మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? అంటే మేమైతే యాజ్ పర్ నామ్స్ నడుస్తామండి. దట్ క్లాసెస్ ఇన్ ఈచ్ క్లాస్ ఓన్లీ 20 స్టూడెంట్సే ఉండాలి. ఇవన్నీ రూల్స్ ఉన్నప్పుడు వీఆర్ గోయింగ్ టు ఫాలో యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్. బట్ వీఆర్ నాట్ షూర్ వెదర్ ద కిడ్స్ ఆర్ గోయింగ్ టు కమ్ ఆర్ నాట్. బట్ వీ విల్ ఫాలో 100% యాజ్ పర్ ద గవర్నమెంట్ నామ్స్ అండి. నడిపిస్తాం. ఇప్పుడు దే ఆర్ రెడీ టు కమ్ టు ద స్కూల్ అంటే 100% మేము నడిపిస్తామండి. ముందుగా చూసుకోవాల్సింది పిల్లల ఆరోగ్యమే కదా. అవునండి. ఆరోగ్యం ఉంటే ఏదైనా జరుగుతుంది. కరెక్టే. సో పిల్లల గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు అన్నారు 20 స్టూడెంట్సే తీసుకుంటాను దగ్గర అంటే ఎంత విడతలో కూర్చోబెట్టి నేర్పించాలి? మినిమం 5 ఫీట్స్ 3 ఫీట్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుందండి. కరెక్టే అంటారా? చేయొచ్చా? చేయగలుగుతామండి. బికాజ్ మా క్లాస్ రూమ్స్ అన్నీ 550 SFT ఉన్నది. యాజ్ పర్ ది CBSE నామ్స్ మా స్కూల్ మొత్తం CBSE నామ్స్ నడిపిస్తున్నాను. ఆ ఫెసిలిటీ ఉంది. ఫ్రమ్ 15 to 20 స్టూడెంట్స్ ఈజీగా అకామిడేట్ చేయగలుగుతామండి విత్ కీపింగ్ ద డిస్టెన్స్. రైట్ సార్, థ్యాంక్ యూ. అయితే మరి ముఖ్యంగా మీకున్న అపారమైనటువంటి ఎక్స్పీరియన్స్, మీరు నేర్చుకున్న స్వీట్ షాప్ దగ్గర నుంచి, ఎలక్ట్రానిక్స్ నుంచి, నెక్స్ట్ ఇప్పుడు విద్యారంగం, తర్వాత ఈవెన్ నాకు తెలిసి మిమ్మల్ని చాలా దగ్గరగా చూశాను. ఒక వెహికల్ కూడా మొత్తం ఇంజన్ వర్క్ కూడా మీరు చేయగలుగుతారు. అంటే నాకు ప్యాషన్ ఉండేదండి. నేను చిన్న ఉన్నప్పుడు మా పక్కన మెకానిక్ స్టోర్ ఉన్నప్పుడు ఐ వాజ్ టు సీ, ఐ లెర్న్డ్ హౌ దే ఆర్ డూయింగ్ ఇట్, అండ్ ద సేమ్ థింగ్ ఐ వాజ్ టు ఓపెన్ ద హోల్ part by part. I have purchased the total kit. I used to remove the spare parts of everything, of the engine, everything. I used to assemble, fit, and 100% if I put the scooter, if I kick the 100%, the scooter will get started. That is how we learned. Even when I was very small, I used to also do the cycle repair at home only. Oiling, we used to get the charra, that is balls and everything at home, put the grease, everything. The whole cycle we used to open, and I and my brother used to assemble the cycle. That is how we were fascinated with even with the mechanical. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. అయితే మీ పిల్లల్ని ఇదే రంగంలో కంటిన్యూ చేస్తారా, ఎలక్ట్రానిక్ రంగంలో కంటిన్యూ? అంటే ఎలక్ట్రానిక్స్లో నేను తెచ్చాను మా బాబుకి. హిజ్ నేమ్ ఈజ్ ఆకాష్ మెహతా, బట్ హీ హాజ్ నాట్ షోన్ మచ్ ఇంట్రెస్ట్ ఇన్ ది బిజినెస్. He was very passionate in mechanical engineering. So today, now he is doing his masters in US, and after coming back, he want to start his own career by putting up his own setup like industry and other things. రాజేష్ మెహతా గారు, ముఖ్యంగా మీరు యువతకి ఇచ్చే సందేశం అంటే ఏం చెప్తారు? యూత్కి ఏంటంటే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే చాలా యూత్ ఎవ్రీథింగ్ రెడీమేడ్ వస్తుందండి వాళ్ళకి. లైక్ ఎట్ హోమ్ కూర్చొని ఆన్లైన్ చేయగానే దే ఆర్ గెటింగ్ ఎట్ హోమ్ సర్వీసెస్ లైక్ ఫుడ్ నుంచి
ఎలక్ట్రానిక్ కానీ ఏదైనా కావాలంటే ఇంట్లో కూర్చొని వాళ్ళకి సామాన్ వస్తుందండి. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఫిజికల్లీ ద మూమెంట్ ఉండాలి, టచ్ అండ్ ఫీల్ నుండి కొనాలి, ఎక్స్పీరియన్స్ తీసుకోవాలండి లైఫ్లో. ఇవన్నీ స్ట్రగుల్ కూడా చేయాలండి. ఎవ్రీథింగ్ మీరు పేరెంట్స్కి అడగగానే పేరెంట్స్ ఇచ్చేస్తున్నారు అన్నీ చేయగానే కిడ్ ఈస్ గెటింగ్ లైక్ ఇట్స్ వెరీ ఈజీ అండి, వాట్ ఈస్ దేర్. సో వాళ్ళ థాట్స్ కూడా అట్లాగే వచ్చేస్తుంది, ఏదైనా చెప్తే వచ్చేస్తుంది కదా. అట్లా పేరెంట్స్ అన్నీ అడిగేప్పుడు ఇవ్వకుండా కొన్ని వాళ్ళకి ఇది చేస్తే ఇస్తా, కొద్దిగా వర్క్ హార్డ్ చేస్తే ఇస్తా, లేకపోతే ప్రాక్టికల్గా ఇవి నేర్చుకుంటే ఇస్తానని అట్లా ఏదైనా చెప్తే కిడ్ నెక్స్ట్ టైం గ్రో అయిన తర్వాత వెన్ హీ ఫేస్ హిస్ లైఫ్ హీ షుడ్ హ్యావ్ సమ్ బేసిక్ నాలెడ్జ్ అండి. వితౌట్ బేసిక్ నాలెడ్జ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు లివ్ ఇన్ ద లైఫ్ అండి. ఇప్పుడున్న జనరేషన్ ఎట్లా అయిపోయారంటే కంప్లీట్గా 80% to 90% దే ఆర్ ఇన్ మొబైల్ అండి. మళ్ళీ మొబైల్లో యాప్స్ ఉన్నాయి. సో దే ఆర్ లుకింగ్ వెరీ ఈజీ ఫర్ ద ఫ్యూచర్ లైఫ్. ఏదైనా కావాలంటే బటన్ నొక్కుతున్నారు. ఆ అమెజాన్ కానీ స్నాప్డీల్ కానీ ఏదైనా వాళ్ళకి కావాల్సిందే ఇంట్లో వచ్చేస్తుంది. పేరెంట్స్ కూడా దాంట్లో కొద్దిగా సపోర్ట్ చేసే వాళ్ళకి దే ఆర్ గెటింగ్ ఇట్ వెరీ ఈజీ లైఫ్. కావాల్సింది ప్రోడక్ట్ వాళ్ళకి దొరికినప్పటికీ దే ఆర్ నాట్ ఫీలింగ్ దట్ దే షుడ్ స్ట్రగల్ ఫర్ దేర్ ఫ్యూచర్. సో మై ఇంటెన్స్ ఈస్ ఫర్ ద పేరెంట్ జస్ట్ యాజ్ అ క్యాజువల్. ఇట్ ఇస్ నాట్ దట్ ఎవ్రీబడి has to follow same, but little bit you have to see that the children and the child has to grow from himself by doing some small things. He has to get something by giving them the challenges. You do this, I will get this. You have to put some challenges for him to do, because in future once he grows, when he become big, if he does not have basic knowledge, it will be very difficult for him to survive and live better life. So I feel every child, everybody should have a basic knowledge to live his life in a minimum regular day to day working life he should know. ఇది రాజేష్ మెహతా గారితో ముఖాముఖి కార్యక్రమం. మరొక లీటర్తో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ కృష్ణతో సుగుణాకర్, షేరింగంపల్లి. ఒక విద్యా సంస్థ పెట్టే ముందు దానికి ఒక గ్రౌండ్, ఒక విస్తీర్ణం అనేది ఉంటుంది. అవునండి. మినిమం ఎంత ఉండాలి? హై కాంపిటీషన్లో మనకి రిటెన్షన్స్ కూడా తక్కువ ఉంది, మన వర్క్ హార్డ్ ఎక్కువ ఉన్నది. ఎలక్ట్రానిక్స్ మీద నుంచి కొద్దిగా తగ్గింది. అండ్ ఐ హ్యావ్ స్లోలీ షట్ డౌన్ మై స్టోర్స్ అండ్ టోటలీ నౌ ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఇన్ టు ద స్కూల్. సపోజ్ ఇప్పుడు గవర్నమెంట్ డిసెంబర్ లోపల స్కూల్స్ రన్ చేసుకోవచ్చు అని చేస్తే మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? అన్ని స్కూల్ 2 lakhs ఫీజ్, 3 lakhs ఫీజ్ తీసుకున్నా కూడా మన ఫీ స్ట్రక్చర్ లెస్ దెన్ 1 lakh ఉండాలి. ఎంతమంది స్టూడెంట్స్ స్టార్ట్ చేశారు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 1 month చాలా కష్టపడారండి మా టీచర్స్, యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్, యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్. ఎందుకంటే ఈ ఫీల్డ్ టోటలీ న్యూ కాన్సెప్ట్. మీ పిల్లల్ని ఇదే రంగంలో కంటిన్యూ చేస్తారా? ఇది చేస్తే ఇస్తా, కొద్దిగా వర్క్ హార్డ్ చేస్తే ఇస్తా. మొబైల్ గురించి అందరికీ అవగాహన ఉండదు. అవునండి. సో ఈ పేరెంట్స్ని మీరు ఎట్లా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు? డ్యాన్స్ క్లాసెస్, పీటీ ఇవన్నీ మళ్ళీ మేము ఇంట్రడ్యూస్ చేసాము. అప్పుడు పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. ఈ ఆన్లైన్ స్టడీస్ అనేది మీరు ఏ విధంగా దానికి సహకరిస్తారు? మాకు కూడా చాలా కష్టమవుతుంది యాక్చువల్లీ ఈ స్కూల్ నడిపియటము. మినిమం 5 feet 3 feet మెయింటైన్ చేయాల్సి వస్తుందండి.